డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఆలమూరు బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆలమూరు మండల టీడీపీ బీసీ కమిటీ ఘనంగా స్వాగతించింది. ఈ నిర్ణయం బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచడంతో పాటు స్థానిక సంస్థల్లో వారికి సముచిత స్థానం కల్పించే దిశగా కీలక అడుగు నిలుస్తోందని కమిటీ నాయకులు పేర్కొన్నారు. బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా అధికారంలోనూ నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలోనూ వారికి భాగస్వామ్యం కల్పించడమే నిజమైన సాధికారత అని వారు తెలిపారు. 34% రిజర్వేషన్ల నిర్ణయం బీసీ వర్గాల రాజకీయ అవకాశాలను మరింత విస్తృతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీల సంక్షేమం, అభ్యున్నతి, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తూ వస్తుందని వారు గుర్తు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తు తరాలకు కూడా ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ అవకాశాలు పెరిగితేనే వారి సమస్యలు పాలనా వ్యవస్థలో బలంగా ప్రతిధ్వనిస్తాయని, అందుకు 34% రిజర్వేషన్లు ఒక బలమైన వేదికగా మారనున్నాయని ఆలమూరు మండల టీడీపీ బీసీ కమిటీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీ వర్గాల తరపున హర్షం వ్యక్తం చేశారు. ఎదుగుదలకు కారణమైనటువంటి ఏకైక వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ, మరి దాని తర్వాత కొనసాగింపుగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి 1995లో ఒక ఎమ్మెల్యే పదవులే కాదు, స్థానిక సంస్థల్లో కూడా బీసీలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు 34% రిజర్వేషన్ ఇచ్చి కింద స్థాయి ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా రాజకీయ ఎదుగుదలకు కారణమయ్యారు. మరి గత ప్రభుత్వం ఏం చేసిందండి? ఈ నిర్ణయాలని 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 24% చేసి దాదాపుగా 16,800 మంది బీసీలను రాజకీయ ఎదుగుదలకు లేకుండా చేసి బీసీలను వెనకబడిన తరగతుల వారు వెనక్కే నెట్టేసింది. అందుకే ప్రజలు కూడా మొన్న ఎలక్షన్లో కూడా ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి వారి ఇంటికి సాగనంపడం జరిగింది. మరి తర్వాత వచ్చినటువంటి మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీసీల మీద ఉన్నటువంటి మమకారంతో అధికారంలోకి రాగానే బీసీలను గుర్తించి వారికి ఈ నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికంగా కల్పించడం జరిగింది. అదేవిధంగా మన ఈ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి మన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు కూడా పార్టీ యొక్క విధానాలను అనుసరిస్తూ మన మండలంలో ఉన్నటువంటి బీసీలకు కూటమి ప్రభుత్వంతో కలిసి ఈటి సంఘాల అధ్యక్షులుగాను, ఏఎంసీ వైస్ చైర్మన్ గాను, మరి ఎంతో ప్రఖ్యాత సాధించినటువంటి మన చింతలూరు నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ గాను, ఇంకా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయ చైర్మన్ గాను నియమించి బీసీలకు వెన్నంటి నుంచి వాళ్ళ అభివృద్ధికి కృషి చేశారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఒక రాజకీయ కారణంగానే కాకుండా ఆర్థికంగా కూడా బీసీలంటే ఒక గీత కార్మికులు వారి వృత్తికి సరైన గుర్తింపు లేకపోవడం ఆర్థికంగా మొన్న మద్యం షాపుల్లో కూడా 10% వారికి రిజర్వేషన్ కల్పించి వారి ఆర్థిక ఎదుగుదలకు కూడా కృషి చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని, అన్ని విధాలా కూడా బీసీలకు అండదండగా నిలిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, అందులో భాగస్తులైనటువంటి జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున వారికి చేతులెత్తి నమస్కరించుకుంటూ ఇంతటి బీసీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీని మన భవిష్యత్తులో కూడా రాబోయే అన్ని ఎలక్షన్లలో కూడా అన్ని స్థానిక సంస్థల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధించే వరకు అందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ